ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని క్రీడలు, జాతీయత, వాణిజ్యం పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. క్రికెట్ను టెలివిజన్లో మొదటిగా ప్రసారం చేసిన వారెవరు? ఆన్సర్ కేరీ పాకర్. కేరీ పాకర్ ఎంతమంది ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు? ఆన్సర్ 51 మంది ఆటగాళ్లతో. వరల్డ్ సిరీస్ క్రికెట్ పేరుతో అంతర్జాతీయ పోటీలు నిర్వహించిన కేరీ పాకర్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఈ క్రింద ఇవ్వబడిన ఏ సంవత్సరం వరకు టెస్ట్ మ్యాచ్లలో భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు? ఆన్సర్ 1932వ సంవత్సరం వరకు. క్రికెట్ను సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ కేరీ పాకర్. క్రికెట్ ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు ఉన్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. క్రికెట్ బౌలింగ్లో 2 గొప్ప పరిణామాలకు బీజం వేసింది. ఈ క్రింది వాటిలో ఏ దేశం? ఆన్సర్ పాకిస్తాన్. ఐసీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడి నుండి దుబాయ్కి మార్చారు? ఆన్సర్ లండన్ నుండి. దూస్రా, రివర్స్ స్వింగ్లు రెండింటినీ రూపొందించినది ఏ దేశ ఆటగాళ్ళు? ఆన్సర్ పాకిస్తాన్. భారతదేశం ప్రపంచ కప్ను గెలుచుకున్న సంవత్సరాలు డాష్. ఆన్సర్ 1983, 2011. ఏ సంవత్సరంలో బాంబే జిమ్ఖానాను పార్సీ బృందం ఓడించింది? ఆన్సర్ 1889వ సంవత్సరంలో. మన దేశంలో మొదటి క్రికెట్ క్లబ్ను స్థాపించిన వారెవరు? ఆన్సర్ పార్షీలు. వరల్డ్ సిరీస్ పేరుతో కేరీ పాకర్ ఎన్ని సంవత్సరాలు ఒకరోజు అంతర్జాతీయ పోటీలు నిర్వహించారు? ఆన్సర్ 2. భారతదేశంలో క్రికెట్ తర్వాత ప్రజాదరణ పొందిన ఆటలు ఈ క్రింది వాటిలో ఏది?
ఆన్సర్ హాకీ మరియు కబడ్డీ. మొట్టమొదటి క్రికెట్ క్లబ్ను ఏ నగరంలో స్థాపించారు? ఆన్సర్ బొంబాయి నగరం. కబడ్డీని అంతర్జాతీయ స్థాయిలో ఆడటం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు కావస్తుంది? ఆన్సర్ 10 సంవత్సరాలు. పార్శీల క్రికెట్ క్లబ్లకు నిధులను సమకూర్చిన వారెవరు? ఆన్సర్ పార్శీలు, టాటాలు, ఒడియాలు. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించింది? ఆన్సర్ క్రికెట్. మన దేశంలో సాంప్రదాయ ఆటకు ఒక ఉదాహరణ డాష్. ఆన్సర్ జల్లికట్టు, ఖోఖో, లగోరి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.